హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్ని. సో ఈరోజు ఎపిసోడ్ 18 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఏంటండి ఇంత ఎనర్జీగా కనిపిస్తున్నారు అంటారా? ఎందుకోనండి, బిగ్ బాస్ సీజన్ 8లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. అది సీజన్ 5ని మళ్ళీ గుర్తు చేస్తుంది కొన్ని విషయాల్లో. నిన్న హగ్గుల విషయంలో కానీ, ఈరోజు కోడిగుడ్ల విషయంలో కానీ, ప్రభావతి 2.0 కానీ చాలా బాగా నచ్చింది. గట్టిగా చెప్పాలి అంటే ఒక అమ్మాయికి అమ్మాయే శత్రువు అని చెప్పడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే సరిపోద్దండి. ఇంకోటి ఏంటి అంటే సోనియా మీద అభిప్రాయం చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. ఏమో రానున్న డేస్లో ఆమెకి నేను సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ మనం చేంజ్ అవ్వం, ఎవరికి ఈ సీజన్లో సపోర్ట్ చేసే అవకాశాలు రావు. బట్ గేమ్ బాగుంది అంటే బాగుంది అని చెప్పడంలో కానీ, ప్రవర్తన బాగుంది అంటే ప్రవర్తన బాగుంది అని చెప్పడంలో కానీ మనం ముందుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ నిన్న జరిగిన బెలూన్స్ టాస్క్ అయితే మీరు ఆల్రెడీ చూశారు. ఆ బార్డర్లో అబ్బాయి లేకుండా బయటకు వచ్చి స్టిక్స్ అయితే నిన్న జరిగిన గేమ్లో స్టిక్ ఏదైతే విరిగిపోయిందో, నిఖిల్ స్టిక్ విరిగిపోయినా సరే గేమ్ పాస్ చేసి స్టిక్ విరిగిపోయింది బిగ్ బాస్ స్టిక్ విరిగిపోయిందని చెప్పేసి సోనియా చాలాసార్లు అరిచింది. అది మనకి కూడా తెలుసు. కానీ గేమ్ పాస్ చేయమని అయితే చెప్పలేదు. కానీ బిగ్ బాస్ స్టిక్ విరిగిపోయిందని చెప్పేసి ఈ టాస్క్లో 2 జరిగాయండి. చీఫ్గా నవీన్ వ్యవహరించే తీరు చాలా అంటే చాలా బ్యాడ్ అనమాట. ఎంత బ్యాడ్ అంటే ఇంత వరస్ట్ పర్సన్ని మనం ఎక్కడా చూసుండం. బిగ్ బాస్ రూల్స్ని కానీ, బిగ్ బాస్ మీద జోకులు వేసే పర్సన్ని కానీ ఇంతకుముందు చూసిన సీజన్స్ వేరు, ఈ సీజన్స్ వేరు. తనకు తానుగా తప్పు చేశానని ఒప్పుకోవడానికి ఈగో ఫీలింగ్స్ అడ్డొచ్చి ఇంకా హౌస్లో అట్మాస్ఫియర్ని చేంజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీనే కారణం. ఎందుకు అంటున్నారంటారా? గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఆల్రెడీ మనం చూసాం. బెలూన్స్ టాస్క్లో అక్కడ బార్డర్ లోపలే ఆడాలని తెలుసు. బార్డర్ నుంచి బయటకు అయితే వచ్చేసాడు. బయటకు వచ్చి బెలూన్స్ అన్ని పగలగొట్టేస్తున్నాడు. ఇక్కడ 2 పాయింట్స్ అయితే జరిగాయి. నవీన్ వైపు పర్పుల్ బెలూన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ వైపు రెడ్ కలర్ బెలూన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కువ పగిలిపోయే అవకాశాలు నిఖిల్ బెలూన్స్కే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే నవీన్ ఇక్కడ వీళ్ళ బెలూన్స్ అన్నింటినీ పగలగొడేస్తున్నాడు. అక్కడ వాళ్ళ బెలూన్స్ అయితే దూరం వెళ్ళిపోయాయి. అంటే ఆ గాలికి బెలూన్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి చుట్టుపక్కలన. సో అవి వెళ్ళి పగలగొట్టాలన్నా సరే బార్డర్ దాటి రావాలి. నవీన్ ఏం చేశాడు? బయటకు వచ్చేసి కొట్టేస్తున్నాడు. కానీ కొట్టలేదని చెప్పేసి డ్రామా చేస్తున్నాడు. దీన్ని కప్పిపుచ్చడానికి యష్మి ఏంచోమో కుక్కలాగా అరుస్తుందన్నమాట. ఇంకా కుక్కలా అరుస్తుంటే నువ్వెవడోరా నా మీద అరడానికి, నా ఇష్టం అన్నట్టుగా ఎవడోరా అనే టాపిక్ కూడా ఆ మాటని గట్టిగా అరిచేసింది నిఖిల్ మీద. వెంటనే నిఖిల్ అయితే తగులుకున్నాడు. నువ్వు నన్ను అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం, నువ్వెవడోరా అంటావు ఏంటని చెప్పేసి చాలా సీరియస్గా అడిగాడు. సో ఆ టాపిక్ అక్కడైతే క్లోజ్ చేశారు. మణికంఠ అప్పటికి అడుగుతున్నాడు, నేను ఆ పాయింట్ మాట్లాడడానికి వెళ్తున్నాను కదా, నేను స్టిక్ అవ్వడానికి ఉంటాయి కదా, నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి యష్మి దగ్గరికి వెళ్ళి క్వశ్చనింగ్ చేస్తున్నాడు. యష్మి అప్పటికి కూడా ఆగకుండా వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తుంది. నిఖిల్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాడు, నాది స్టిక్ విరిగిపోయింది కానీ నేనైతే దాంట్లోనే ఆడాను, నువ్వు బయటికి వెళ్ళిపోయని చెప్పడానికి ఎంత ట్రై చేసినా సరే నిఖిల్ మాట పట్టించుకోకుండా ఇటుపక్క నవీను, ఇటుపక్క యష్మి చాలా అంటే చాలా గోల్ చేస్తున్నారు. అంటే వీళ్ళ హౌస్మేట్స్ కూడా మాట్లాడుతున్నా సరే వీళ్ళ హౌస్మేట్స్ మాట్లాడిన దానికంటే వాళ్ళు అరిచింది చాలా ఎలా అంటే మైక్ సెట్లోని ఏదో ట్రంక్ పెట్టి వీడిస్తే సౌండ్ ఎలాగ వస్తుందో ఆ సౌండ్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళందరూ కలిసి పైగా యష్మి అరుస్తుంటే ఆ ఫీల్ అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఏం చేమో నవీన్ చెప్పేస్తున్నాడు, నాకు తెలుసు నేను బార్డర్ లోపలే నేను కొట్టాను, బార్డర్ బయట ఒకటి కూడా పగలగొట్టలేదు అని చెప్పేసి. మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ రీల్స్లో అయితే మనం ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాం. నవీన్ బయట ఎన్ని బెలూన్స్ పగలగొట్టాడు, సోనియా ఎన్ని బెలూన్స్ లోపలికి నెడుతుంది. అక్కడ కూడా పర్పుల్ బెలూన్స్ ఆమె నెడుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల రెడ్ కలర్ బెలూన్స్ లేవు. రెడ్ కలర్ బెలూన్స్ చాలా స్ప్రెడ్ అయిపోయాయి, చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇన్ కేస్ ఆ దూరంలో వెళ్ళిపోతే ఇక్కడ ఎన్ని ఘోర అన్యాయం జరిగిపోతాయి. ఎందుకంటే బార్డర్ చిన్నది, మనుషులు ఇద్దరు, అవి బెలూన్స్ నుంచి గాలికి స్ప్రెడ్ అయిపోతాయి. ఇంకా అదే బార్డర్లో ఆడడం అనేది చాలా టఫ్ టాస్క్. ఇంకా అప్పటికి కూడా నిఖిల్ చాలా ఆడడానికి ట్రై చేశాడు. నిఖిల్ కూడా బయటికి వెళ్ళలేదు. కానీ నవీన్ అయితే స్ట్రాటజీ ప్లే చేసి బయటకు వచ్చాడు. దీన్ని కప్పిపుచ్చడానికి నేను ఇంకా గేమ్స్ ఆడను, బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా నేను ఆడను, నా టీం మెంబర్స్ ఆడరు అని చెప్పేసి అన్నట్టుగానే కూర్చున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది పెంట. ఎప్పుడైతే వీళ్ళందరూ డిస్కస్ చేసి వీళ్ళు ఎప్పుడైతే ఇలాగా కూర్చున్నారో ఇంకా
వీళ్ళకి వర్క్స్ అనేది ఇంకా అసైన్ చేయలేదు. ఎవరి వర్క్స్ ఏంటి అనేది ఎవరు అసైన్ చేయలేదు. కన్ఫెషన్ రూమ్లోని వీళ్ళు పిలిచి ఎవరు ఏ వర్క్స్ డిసైడ్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పలే. లాస్ట్ టైం యష్మి వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళకైతే చెప్పలేదు. సో చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. సో చెప్పనంత వరకు అంటే ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోకండి, మీరు ఎవరి పనులు చేయకండి, మీ పనులు మీరే చేసుకోండి అని చీఫ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ టాస్క్ తగ్గట్టు ఇంకా వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. ఇంకా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వండుకోవాలి బిగ్ బాస్ చెప్పే అంతవరకు, లేదా ఎవరికి వాళ్ళు అందరూ హెల్ప్ చేసుకునేటట్టు వాడుకోవాలి. ఇది నిఖిల్ అండ్ చీఫ్ ఇద్దరు డిసైడ్ చేశారు బిగ్ బాస్ చెప్పే అంతవరకు. కానీ మనోడు ఆగడగా వచ్చాగదగా. సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటే అక్కడ ప్రేరణ, మణికంఠ, రిమైనింగ్ వాళ్ళు చీఫ్స్ అంటే వాళ్ళు క్లీన్స్లో ఎంతమంది అయితే ఉన్నారో యష్మి వీళ్ళందరూ వాళ్ళు అక్కడ ఉన్నారు. బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పెట్టల దొరలందరూ కూర్చొని మాట్లాడుతుంటే అందులో కొన్ని పిచ్చుకలు ఎంచాము. అందులో మొదటి పిచ్చుక మన ప్రేరణను తీసుకుందాం. మణికంఠ పెద్ద పిచ్చుక అనమాట. అంటే మణికంఠ చెప్పే పాయింట్ బాగానే ఉంటుంది, చేసే పనులే గుడిచెట్టు పనులు. చెప్పే మాట బాగుంటుంది, చేసే పనులు మాత్రం బాగో. ఎందుకంటే మనిషి మంచోడు కానీ గుణం గుడిచెట్టి అంటారనమాట. మణికంఠ విషయంలో జరిగేది ఇది. ఎందుకు అంటే ఆ మాట అంటున్నాను కూడా నేను ఇంకో పాయింట్ క్లియర్గా తీసుకొస్తాను. సో ఇక్కడ విష్ణుకి అయితే కొంచెం ఆకలి వేస్తుంది, కొంచెం కాదు బాగానే ఆకలి వేస్తుంది. విష్ణు వెళ్ళి మణికంఠ ప్రేరణ కిచెన్ రూమ్లో అట్టులు అయితే వేసుకుంటున్నారు, దోశలు, పెనం మీద దోశలు వేస్తుంది. అప్పటికి ప్రేరణ చూసి మణికంఠ అడుగుతుంది తనకి దోశ కావాలి అని అంటే ఫస్ట్ నేను వచ్చాను మని నాకు కొద్దిగా దోశ కావాలి అని చెప్పేసానంటే ఆకలితో ఉన్నది కదా, చాలా ఆకలితో వెళ్ళి అడుగుంటుంది. ఆ దోశ వేయడం కూడా ఎవరికో ముష్టి వేస్తున్నట్టు తను ఇలా పెన్నంలో తీసి వేసింది అనమాట. అది చూస్తే చాలా గలీజ్గా అనిపించింది. అంటే ఇష్టం లేని మనుషులకి మనం ఫుడ్ పెడితే ఎలా ఉంటుందో, ఇష్టం లేని మనుషులకి ఫర్ ఎగ్జాంపుల్ ముష్టి అనే మాట ఎందుకు వాడాను అంటే అది మీరే అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ బెగ్గరకైనా సరే మనం ఇష్టంతోనే వేస్తాం, అది వాళ్ళకి ఇష్టం లేనట్టుగా అయితే మనం ఎప్పుడు వేయం. బట్ ఏంటి అంటే ఈమె ఇష్టం లేని మనుషులకి వేస్తే ఎలా ఫుడ్ పెడతామో ఆ టైప్లో పెట్టిందనమాట. ఇలా ఇసిరింది, ఇలా ప్లేట్లో ఇసిరింది. తర్వాత మనీ ఒకసారి నువ్వు ఫుడ్ వేసి చూడు అని చెప్పేసానంటే మనీ ఏంచోమో దోశ వేసి కాల్స్తే ప్రేరణ ఇచ్చిన దోశ అయితే మడత పెట్టేసి మనీకి ఇచ్చేసింది. ఈ దోశ నేను తీసుకెళ్తాను మనీ అని చెప్పేసి మనీ వేసింది. కొంచెం విల్లింగ్ అనిపించింది. అంటే తను ఇష్టంతోనే వేశాడు. తనకి ఆకలి వేస్తుంది, ఆకలి తీరాలి కాబట్టి నేను వేస్తా అని చెప్పేసి దోశ వేసాడు. ఇంకా ఆ దోశ వేసిన తర్వాత మణికంఠకి తగులుకుందనమాట. అంటే నీకు చీఫ్ చెప్పిన మాటలు నువ్వు పట్టించుకోవా, మనకు ఆల్రెడీ తెలుసు కదా, చీఫ్ చెప్పాడు కదా అన్నట్టుగా అని చెప్పింది. కానీ మనసులో ఉద్దేశం ఏంటి, గుడ్లు పోయాయి. అక్కడ గుడ్లు యష్మి అది విష్ణుప్రియ గుడ్లు తినేసింది. ఆ గుడ్లు టాపిక్లోనే ముగ్గురికి ఇది 12 మందికి 3 గుడ్లు ఎలా సరిపోతాయి అని అడిగిన మనిషి, అందరికీ ఫుడ్ చాలదు అనే మనిషి, ఇక్కడ ఒక మనిషి ఫుడ్ కోసం ఇంత విలవిల్లాడిపోతుంటే విష్ణుప్రియ వచ్చి మాట్లాడుతుంటే ఆ ఫుడ్ గొడవ అక్కడ ఆమె ఎంత గొడవ చేసిందో ఇక్కడ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఘోరంగా బిహేవ్ చేసింది. అంటే అక్కడ విష్ణుప్రియ తినేటప్పుడు అయితే మాత్రం ఆ కంగారులో తినేసి ఉండొచ్చు ప్రోటీన్ కోసం అని. బట్ ఇక్కడ వీళ్ళందరూ తింటున్న టైంలో వీళ్ళు అడిగింది, అడగకుండా తీయడం వేరు, అడిగి తీయడం వేరు. అడిగేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, సమ్ రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అనమాట. ఏమని చీఫ్ చెప్పాడు కదా, చీఫ్ చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు మహాన్ అయిపోదాం అనుకుంటున్నావా, నువ్వే హౌస్లో ఒక మంచి పర్సన్ అనుకుంటున్నావా అనే టైప్లో తను మాట్లాడింది. వెంటనే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఎప్పుడైతే ఈ మాట విన్నాదో విష్ణుప్రియ ప్రేరణ అన్న తర్వాత వెళ్ళి కూర్చొని కళ్ళంట కన్నీళ్ళు పెట్టేసుకొని ఫుడ్ దగ్గర చాలా డిసప్పాయింట్ అయ్యింది. అంటే ఎవరికి ఉండదు ఆకలి, నాకు కూడా ఆకలి ఉంటుంది కదా, నేనేదో వెళ్ళి ఫుడ్ కోసం అడిగితే ఎవరికో బిచ్చం వేస్తున్న పద్ధతిలో ఫుడ్ అయితే పెట్టింది, నాకు అది నచ్చలేదు. సో ఇది కరెక్ట్ కాదు అనే టైప్లో తనైతే మాట్లాడింది. ఎందుకంటే అడుగునంటే మణికంఠ చెప్తున్నాడు అనమాట, తను ఫుడ్ వచ్చి అడిగేటప్పుడు తను ఇష్టం లేనట్టుగా వేసింది, విల్లింగ్ లేనట్టుగా వేసింది. ఎందుకు అంటే అక్కడ చీఫ్స్ మాట్లాడుకునేటప్పుడు ఫుడ్ ఎవరికి ప్రిపరేషన్ మనం చేయకూడదు, మన వర్క్స్ మనమే చేసుకోవాలి, ఎవరికి మనం వర్క్స్ చేయకుండా మనం ఉండాలి అనే టాపిక్లో మేము ఉన్నాం. బట్ అది ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయకముందే ఈమె ఎలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు అని మణికంఠ అయితే విష్ణుప్రియకి అయితే చెప్పాడు. మళ్ళీ మణికంఠ ప్రేరణ దగ్గరికి అయితే వచ్చి అడిగాడు, చూడు నీ వాళ్ళని ఇప్పుడు ఫుడ్ తినకుండా ఏడుస్తుంది, వెళ్ళి సారీ చెప్పు అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతుంటే తను యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ నేను ఆ పద్ధతిలో వేయలేదు, నేను
కరెక్ట్గానే వేశాను, తను చూసే దృష్టి అలా ఉంది, మనం ఏ దృష్టితో చూస్తాం ఆ దృష్టే కనబడుతుంది అనే టైప్లో యాటిట్యూడ్ లెవెల్లో మాట్లాడింది. ఎంత యాటిట్యూడ్ అంటే ఇంకా ఈ గొడవ ఇంకా అలా పెరిగితే అప్పటికి మణికంఠ చెప్తున్నాడు, నేను నీ కోసం చెప్తున్నాను, నువ్వు అదే పద్ధతిలో ఇచ్చు, నీ వల్లనే ఇది జరిగింది, నువ్వు సారీ చెప్పు అని చెప్పి మణికంఠ అంటుంటే, ఇంకా నువ్వు నాతో మాట్లాడకు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పేసి ప్రేరణ గట్టిగా అయితే అరిచింది. వెంటనే ఈ టాపిక్ ఇలా మాట్లాడుతుంటే నిఖిల్తో వెళ్ళి నబీల్ చెప్తున్నాడు, మణికంఠ వల్ల టాపిక్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కొట్టుకుంటాను, బాలుల్లా కనిపించాడు అని చెప్పేసి జనరల్గా అదే కనబడుతుంది. కానీ అక్కడ మణికంఠ అయితే టాపిక్ని రైజ్ చేయట్లేదు, దాన్ని తగ్గించడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ప్రేరణకి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి వెళ్ళి ప్రేరణ దగ్గర ఇరుక్కుపోయాడు అనమాట. ప్రేరణ అనే మాటలకు కానీ ప్రేరణ చెప్పే వే ఆఫ్ టాకింగ్ కానీ మణికంఠ తీసుకోలేకపోయాడు. ఆ టైంలో విష్ణుప్రియ కూడా వచ్చి కిచెన్ దగ్గర నువ్వు నాకు ఎలా వేసావు నేను చూపిస్తానని చెప్పి కిచెన్ దగ్గర ఇలా వేసి ఇలా చూపించింది, నువ్వు ఈ పద్ధతిలో వేసావు, ఇలా ఇసిరేవు గరిటిని, నాకు అది నచ్చలేదు, సో ఇది నేను తీసుకోలేకపోయాను అని అంటే తనైతే వెన్ యూ ఆర్ థింకింగ్ లైక్ దిస్ ఐ విల్ బి సారీ అని చెప్పేసి సారీ అయితే చెప్పింది. విష్ణుప్రియ కూడా హౌస్ అట్మాస్ఫియర్ నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పి విష్ణుప్రియ సారీ చెప్పింది. తర్వాత టైంలో విష్ణుప్రియ లోపలికి వాళ్ళ లగ్జరీ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఇంకా ప్రేరణనే దోస్ తీసుకొచ్చి వెళ్ళి విష్ణుప్రియకి సారీ చెప్పి మరీ తినిపించి, నా ఇంటెన్షన్ అది కాదమ్మా, లైక్ మా చీఫ్ ఇలా చెప్పడం వల్ల నేను ఇలాగ అన్నాను, అందుకే అలా జరిగింది, అది నేను థింక్ చేయడం రాంగ్ అయిపోయి ఉండొచ్చు, బట్ నీకు ఫుడ్ ఇవ్వకూడదు అనే ఉద్దేశం అయితే కాదు అనే పద్ధతిలో వెళ్ళి సారీ చెప్పి మరీ నోట్లో పెట్టింది ముద్ద. సో అలా టిఫిన్ అయితే తినిపించింది. వెంటనే నిఖిల్ కూడా ఓకే అని చెప్పేసి కూల్ చేశాడు. వీళ్ళ పద్ధతిలో కూల్ అంటే హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. సో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కూల్ చేశారనమాట. వెంటనే బయటకు వచ్చిన తర్వాత మణికంఠ నీ వల్లనే టాపిక్ రైజ్ అయ్యింది, నీ వల్లనే టాపిక్ చిన్న టాపిక్ని కాస్త తీసుకొచ్చి పెద్ద చేసామని రబ్ చేసి వచ్చిందనమాట. ఇంకా వచ్చేస్తే పోరా పో, నాకు తెలీదా నీతో మాట్లాడాలా, నువ్వు ఎటువంటి వరస్ట్ ఫీల్ అవ్వో నాకు తెలుసు, ఇలా చాలా పెద్ద పెద్ద పదాలు అయితే వాడేసింది, నువ్వు అలా చేయకు, నేను అలా అనలేదు, నా వల్ల పెద్దది అవడం ఏంటి, కావాలంటే హౌస్ మేట్స్ అందరినీ పిలిపించి మాట్లాడదాం అని చెప్పేసి మణికంఠ చెప్తే అప్పుడు లోపలికి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళిపోయి మనోడు వెళ్ళే కదా టాపిక్ రైజ్ అయిందని అంటే అసలు మణికంఠ వల్ల టాపిక్ ఇంకా పెరగలేదు, టాపిక్ అయితే తగ్గింది, మణికంఠకి దీనికి సంబంధం లేదు అని విష్ణుప్రియ ఖండించి చెప్పింది. సో సరిపోయింది కదా, మరి నువ్వు ఎందుకు అలా అంటావంటే పో నా ఇష్టం అనే టైప్లో ఇలా యాటిట్యూడ్గా సమాధానం చెప్తుంటే ఇది జరుగుతున్న సిచ్యువేషన్లో సీత వీళ్ళందరూ బయట ఉన్నారు కాబట్టి సీత కూడా చెప్తుంది, ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ప్రేరణ అని చెప్పేసి సీత కూడా డిస్కస్ చేస్తుంది. ఇది జరిగిందనమాట అని చెప్పేసి అనుకునే టైంలో టాపిక్ క్లోజ్ చేద్దాం అనుకునే టైంలో టాపిక్ని ఇంక్రీజ్ చేసింది ప్రేరణనే, టాపిక్ని మళ్ళీ సద్దు మణిగించడానికి ట్రై చేస్తుంది కూడా ప్రేరణనే. ఆ తర్వాత ఇంకా డే స్టార్ట్ అయింది, సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు డాన్స్లు వేసుకున్నారు. ఈ పులిహోర రాజా మన నిఖిల్ పులిహోర రాజా ఏంచాము సోనియాతో వెళ్ళి బాల్కనీలో ముచ్చట్లు పెట్టేటప్పుడు లోపల సీత నిఖిల్ గురించి మాట్లాడుతుంది. యాజ్ ఏ చీఫ్ ఇతను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నిన్న జరిగిన టాపిక్లో తను ఖండించి మాట్లాడాలి, అండ్ సోనియాతో మాట్లాడిన టాపిక్ కూడా అక్కడతో వెంటనే క్లోజ్ చేస్తాడు, కానీ ఇంకా అతను క్లియర్గా మాట్లాడాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ ఈ నిఖిల్ దగ్గర అంత లేదు అన్నట్టుగా సోనియా అయితే డిస్కస్ చేసిన తర్వాత బిగ్ బాస్ బడ్జెట్ స్టార్ట్ చేసి వీళ్ళకి సూపర్ మార్కెట్ అండ్ జనరల్ మార్కెట్ అయితే 2 మార్కెట్లు అయితే ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ టాస్క్లు అయితే పార్టిసిపేట్ చేసి గెలిచారో సో వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే టాస్క్లో ఓడిపోయారో వాళ్ళకి జనరల్ మార్కెట్ అయితే ఇచ్చారు. జనరల్ మార్కెట్ ఏంటి అంటే వీళ్ళకి ఓన్లీ వెజిటబుల్ ఐటమ్స్ అండ్ వెజ్ ఐటమ్స్ మాత్రమే వీళ్ళకి ఇచ్చారు, అది కూడా గోను సంచులు ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఏంచాము అంటే దుంపలు అండ్ సమ్ ఆకులు అలములు అనే టైప్లో ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఫుడ్లు అయితే ఇచ్చారనమాట. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇటుపక్క వీళ్ళకి వీళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్
చికెను, మటను అండ్ ప్రతి కూరగాయలు, ఫ్రూట్స్, కొన్ని డ్రింక్స్ ఇవన్నీ పెట్టారు. వీళ్ళకి నచ్చిన ఐటమ్ అయితే తీసుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళకి 3 బడ్జెట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ బడ్జెట్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలి, సెకండ్ బడ్జెట్ మోగినప్పుడు జనరల్ స్టోర్కి అభయ్ వెళ్ళాలి, థర్డ్ బడ్జెట్ మోగేటప్పటికి ఇద్దరు క్లోజ్ చేసేసి బయటకు వచ్చేసేయాలన్నమాట. ఇలా ఎవరి ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు భద్రపరచుకోవాలని చెప్పేసి టాస్క్ అయితే చెప్పారు. ఇది ఇలా అయ్యింది. ఈ టైంలో ప్రేరణ అండ్ విష్ణుప్రియ కిచెన్ రూమ్లో వెళ్ళి ఫుడ్ వండుకుంటుంటే విష్ణుప్రియ పక్కన నించునేటప్పుడు తను చూసే చూపు ఏదైతే ఉందో చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. ప్రేరణ పెట్ట కొంచెం కోతగానో కాదు, పెట్ట కొంచెం కోత కూడా వరస్ట్ కోత అనమాట. ఇది బ్యాడ్ కోత, వరస్ట్ కోత, ఇంకా ఏదో కోత అనమాట. ఇది ఈ కోత గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. యష్మిని మించిపోతుంది, డే బై డే యష్మిని మించిపోతుంది. ఇది ఈ కోత గురించి పరిస్థితి. తర్వాత వీళ్ళు ఎవరి ఫుడ్ వాళ్ళు డివైడ్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే పెట్టాడు. ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి గొడవలు అవుతున్నాయి. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్లనే వీళ్ళు ఫుడ్ అనేది షేరింగ్ అయిపోతుంది. దీనివలన ఇక్కడ దొంగతనాలు కూడా అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఏంటి టీం వర్క్ లేకపోతే సంథింగ్ ఏం చేస్తారో తెలియదు, కానీ వారం మొత్తానికి 14 గంటలే. అంటే ఇప్పుడు సాటర్డే సండే వరకు వీళ్ళకి 14 గంటలే ఉంటాయి. సండే ఈవినింగ్ వరకు, అంటే మళ్ళీ మండే టాస్క్ స్టార్ట్ అయ్యేంత వరకు వీళ్ళకి ఆ 14 గంటలే. ఈ 14 గంటల్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. డేలో 1 అవర్ ఖర్చు పెడతారా, 1.5 అవర్ ఖర్చు పెడతారా అనేది వీళ్ళ ఇష్టం. ఈ 14 గంటల్లో వీళ్ళు ప్రెజెంట్ ఖర్చు పెట్టింది 1:30. అది కూడా వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు నబీల్ అండ్ చీఫ్ నిఖిల్ ఇద్దరు కలిపి కంబైన్డ్గా మాట్లాడి నా వీటి పక్క 2 స్టవ్లు ఉంటాయి, నీ వీటి పక్క 2 స్టవ్లు ఉంటాయి. సో ఎవరి ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బెల్ కరెక్ట్గా మోగిన టైంకి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు, మనకి కూడా ఫుడ్ మిగులుతుంది. డేలో 2 సార్లు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. మధ్యాహ్నంకి రాత్రికి కలిపి ఒకరోజు ప్రిపేర్ చేసుకుందాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అనేటట్లుగా మాట్లాడుకున్నారు. ఇది జరిగిన కథ. ఈ తర్వాత ప్రభావతి, హలో గైస్, నేను మీ ప్రభావతి 2.0. మీకు నా దగ్గర ఉన్న ఎగ్స్, అంటే ఇక్కడ ప్రభావతి 2.0 అనే టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అంటే గుడ్లు కోడి పెట్ట నుంచి కిందన పడేటప్పుడు కోడి గుత్తలో పెట్టారు కెమెరా, ఆ కెమెరాలో నుంచి పడుతున్నాయి. ఇలాగా ఆ గుడ్లు పట్టుకొని వీళ్ళు ఎవరికి లేని వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రభావతి 2.0 ఏంటి అంటే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 5లో నేను ఎక్కువ చూశాను. సో అదే నాకు అస్తమానం గుర్తొస్తుంది. ఆ టైంలో ఇలాగే ఎక్స్ టాస్క్ అయితే పెట్టారు. వాళ్ళకి కూడా 2 టీంలుగా డివైడ్ చేసి ఎవరి టీంకి తగ్గట్టు వాళ్ళు అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభావతి టాస్క్ వచ్చేసరికి కూడా సేమ్ లైక్ దిస్ అనమాట. ఇక్కడ ఎవరి క్లేన్కి సంబంధించి ఎవరి దగ్గర ఎక్కువైతే గుడ్లు ఉంటాయో ఆ గుడ్లని వీళ్ళు సేవ్ చేసుకొని బిగ్ బాస్ అడిగే టైంకి, అంటే ప్రభావతి అడిగే టైంకి వీళ్ళు ఆ ఎగ్స్ని అయితే కౌంట్ చేసి ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, సమ్ ప్రయోజనాలు అయితే ఉంటాయని చెప్పింది. ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు నిజంగా చెప్పాలంటే పృథ్వీకి అయితే టెక్నికల్గా గేమ్ ఆడడం అయితే రాదు. గుద్దు పడేయాలన్నా ఇచ్చి పడేయాలన్నా సో అలాగే ఇచ్చి పడేస్తాడు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అని అంటే పృథ్వీ ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా సరే ఆదిత్య గేమ్ ఆడకుండా పక్క నుంచి అరుస్తున్నాడు. అంటే గుడ్లు తీసుకోవడం విషయంలో ఆదిత్య తను ఫెయిల్ అయ్యాడు, ఇటుపక్క కూడా గుడ్లు కాపాడుకోవడం విషయంలో ఆదిత్య ఫెయిల్ అయ్యాడు. అండ్ పృథ్వీ వాళ్ళు టీంలో ఉండేటప్పుడు వెళ్ళి కావాలని ఎర్రెక్కించడం అనమాట. మన దృష్టిలో తనని రెచ్చగొట్టే పద్ధతిలో అయితే చేస్తున్నాడు, కానీ గుడ్లు తీసుకొని సేఫ్ జోన్లో ఉంచుకునే ఆ పద్ధతి అయితే లేదు. మేబీ అక్కడ లేడీస్ ఉన్నారని చెప్పి ఆగిపోవడం జరగవచ్చు, లేదు అనుకుంటే అది మనకు చేతకాకైనా ఆగిపోవచ్చు. ఈ టైంలో జరిగింది ఎవరెవరో మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీసు వాళ్ళు ఎగ్స్ తీసుకొని వాళ్ళు బాడీలో దాచుకోవడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ టైంలో ఏమని చెప్పాలి, అబ్బాయిలందరూ వెళ్ళి ముట్టేసి ఇంకా ఈ టైంలో ఆ గేమ్ మైండ్ సెట్లోని వాళ్ళు తగలరాని చోట ఏమైనా తగిలేసినా గుడ్లో ప్లేస్లో ఇంకేమైనా బాగాలేదే, ఇలా తగలరాని చోట్ల ఏమైనా చేయి టచ్ అయినా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ టైంలో లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే గుడ్లు కాపాడుకోవడానికైనా సరే వీళ్ళు వెళ్ళాలి, గుడ్లు తీసుకునే విషయంలో వీళ్ళు కొంచెం
కొంచెం జాగ్రత్తలు పడి ఉంటే బాగున్ను అని నాకైతే అనిపించింది. వీళ్ళు కూడా ఇంకా వేసుకున్న డ్రెస్సుల పరంగా కంఫర్టబుల్గా ఉండవు కాబట్టి అది ఆ ఎక్స్ట్రాస్క్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ టైంలో జరిగింది మనీ ఎంత డ్రామా చేశాడనంటే ది డ్రామా ఇస్ట్ మనీ గంట అని చెప్పొచ్చు. ఒకప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఆ పల్లవ్ ప్రశాంత్ ప్లేస్ని బీట్అవుట్ చేసాడు అనమాట. పల్లవ్ ప్రశాంత్ ఏం పనికిరాడు మణికంఠ దగ్గర. మామూలు డ్రామా కాదు అది, ఆస్కార్ లెవెల్కి ఇంకేదైనా పేరుంటే అడ్రస్ తెలియక ఇంకా అక్కడక్కడ ఆగుతుందేమో కానీ ఇన్ కేస్ ఆస్కార్ అవార్డుకి అడ్రస్ తెలిసి ఉంటే బిగ్ బాస్ గేట్లో బగ్గలు కొట్టేసి మరి లోపలికి వెళ్ళిపోద్దేమో అంత యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఎందుకు అంటే నిన్న నామినేషన్ టైంలో తనే చెప్పాడు విట్హిమ్ కార్డు వాడొద్దు, ఎమోషనల్ డ్యామేజ్ చేయొద్దు, విట్హిమ్ కార్డు వాడొద్దు అని నామినేషన్ చెప్పిన పర్సను ఇప్పుడేంచేమో గేమ్లో టాస్క్ ఆడుతున్నప్పుడు ఏంచేమో సమ్ ఇంజ్యూరీ అయింది, పడిపోయాడు. ఇంకా గేమ్ పాస్ చేశారు, పాస్ చేసేటప్పుడు ఏంచేమో సైడ్కి వెళ్ళిపోయాడు. సైడ్కి వెళ్ళిపోతే అందరూ మాట్లాడుకుంటున్నారు, నిఖిల్, అబ్బాయి, ఆదిత్య వీళ్ళందరూ మణికంఠ నువ్వు ఆగిపో అంటే మీరెవరు నన్ను ఆగిపోమని చెప్పడానికి, మీకు నాకేంటి సంబంధం, నా గేమ్ నా ఇష్టం నేను ఆడతాను అనే టైప్లో మాట్లాడాడు. మరి అంత పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు హౌస్ మొత్తం కెమెరాలు ఉన్నాయి కదా, నేను కెమెరా ముందు ఏడిస్తే నన్ను ఏదో అనుకుంటాను, నాకు కెమెరా ముందు యాడడం ఇష్టం ఉండదు, నాకు నా వైఫ్ కావాలి, నా పిల్లలు కావాలి అని చెప్పేసి అంటే ఎవరో వాళ్ళు వస్తారా ఎక్కడికి వెళ్ళిపోతారా అని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. అంటే వాళ్ళు నా దగ్గర లేరు కదా, నా బాధ నీకు ఎవరితో చెప్పుకోవాలి, మళ్ళీ కెమెరా ముందు చూసేస్తే నేనేదో వెయిటింగ్ అక్కడ కూడా మళ్ళీ డ్రామా, కెమెరా ముందు ఏడిస్తే నేను ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నారని చెప్పేసి పక్కన ఆ ఏడుతున్నాడో ఏదో చిన్న డ్రామా చేస్తాడు ఎవరికి తెలుసు. ఈ మామూలు పుట్టినా కూడా నీకు పుట్టోడు కాదు, బక్కనా కూడా నీకు చాలా ఘోరం రా నువ్వు. నాకంటే ఏజ్లో చిన్నోడు కాబట్టి అనొచ్చు, తప్పులేదు. సో ఇది జరిగింది. ఇక్కడ ఏంటి అంటే పృథ్వీ చాలా అంటే చాలా ఫిజికల్ అగ్రెసివ్గా ఆడేస్తున్నాడు. ఇంకా గేమ్ పాస్ అయిపోయింది. విష్ణుప్రియ దగ్గర ఎగ్స్ తీసుకోవడంలో నబీల్ ఎంచాము సమ్ ప్రైవేట్ పార్ట్ దగ్గర చెయ్యి తగలరాని చోట తగలడం వలన దాని గురించి డిస్కషన్ అయితే వచ్చింది. నిఖిల్ కూడా మాట్లాడాడు. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మేమేదో ఎగ్స్ కోసం వెళ్తున్నాం, ఆ టాపిక్లో మేము ఉండదు కదా, అది డిస్కస్ చేయాల్సినంత అవసరం లేదన్నట్టుగా మాట్లాడాడు. యష్మి కూడా దాని గురించి డిస్కస్ చేస్తుంది సేమ్ ఇలాగే, అలా చూసుకోవాలి కదా మరి నువ్వు కూడా అర్థం చేసుకో అనే టైప్లో. అంటే అంత స్మూత్గా ఏం చెప్పలేదు ఆమె. అంటే నువ్వు గుడ్లు తీసుకున్నావా లేదా, మణికంఠ దగ్గర గుడ్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటి అన్నట్టుగా మణికంఠ దగ్గర ఎక్స్ గురించి మాట్లాడుతుంది కానీ వీళ్ళిద్దరు టాపిక్ గురించి అయితే మాట్లాడట్లేదు అనమాట. నేనేదో పిలిచినప్పుడు వీళ్ళిద్దరికి కన్సర్న్ చేయడానికి నబీల్ని ఏదో కన్సర్న్ చేయడానికి అనుకుంటే మణికంఠ దగ్గర ఉన్న గుడ్లు ఎవరు దుబ్బేసాడు అనే టాపిక్లో మాట్లాడుతుంది. ఈ టైంలో నేంచాము గేమ్ పాస్ గేమ్ రన్ అవుతున్న టైంలో పృథ్వీ ఏంచమో వీళ్ళ ఎక్స్ని కాపాడుతూ వీళ్ళు క్లేన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. బట్ నిఖిల్ వాళ్ళు మాత్రం వాళ్ళ అభయ వాళ్ళ క్లేన్ దగ్గరికి వాళ్ళు ఎక్స్ పెట్టుకున్న ప్లేస్ దగ్గరికి అయితే అస్సలు డిస్టర్బ్ కూడా చేయలేదు. ఈ టైంలో సోనియా ఇచ్చిన స్ట్రాంగెస్ట్ కౌంటర్కి మొత్తం అందరికీ నోర్లు మూసుకుపోయాయి అనమాట. ఎందుకు అంటే సోనియా చాలా వరకు ఇంకా కంట్రోల్ చేసుకుంది. అంటే వెళ్ళి అడుగుతున్నాడు నువ్వు ఫిజికల్ అయిపోతున్నావు అనే టాపిక్ మీద అంత అగ్రెసివ్గా ఉన్న పర్సన్, ఆ గేమ్లో ఉండే పర్సన్ ఇంకా గేమ్ పాస్ చేసిన తర్వాత ప్రేరణ, యష్మి అండ్ ఆదిత్య గేమ్ ఆడింది ఏ బొక్క లేదు. అండ్ ప్రేరణ కూడా ఏదో అలా అటు ఇటు పరిగెట్టడం తప్ప ఏ బొక్క లేదు. గట్టిగా చెప్పాలంటే యష్మి కూడా ఎక్స్ విషయంలో ఈ టాస్క్లో యష్మి కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ గేమ్లో మనకు బాగా కనబడింది నిఖిల్ టీము అండ్ నబీలు, అభయ్, మణికంఠ వీళ్ళు బాగా కనిపించారు. నిఖిల్ టీం మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అన్ని విషయాల్లో వీళ్ళు ఎగ్స్ తీసుకోవడంలో కానీ కాపాడుకోవడంలో కానీ వీళ్ళు బాగానే పార్టిసిపేట్ చేశారు. బట్ వీళ్ళు టీంలో అయితే వీళ్ళ ముగ్గురు ఎవరైతే కాకుల్లాగా వచ్చి అరుస్తున్నారో వీళ్ళైతే కనీసం ముందుకు కూడా వెళ్ళలేదు. ఇటువంటి పర్సన్స్ మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకండి అలా అరుస్తున్నారు? అప్పటికి అంత అగ్రెసివ్గా ఉన్న పర్సన్ దగ్గరికి వచ్చి ముగ్గురు అరిసేస్తుంటే పృథ్వీ తట్టుకోలేక సంథింగ్ వర్డ్ అయితే యూజ్ చేశాడు. అది ఎడిటింగ్లో కట్ చేశారు. అప్పటికి అందరూ సైలెంట్ అయిపోయారు. వెంటనే అప్పుడు సోనియా వచ్చి లేచింది. మీరు మా దగ్గరికి వచ్చి అరవడమే కాకుండా ఇప్పుడు అంత ఎర్రెక్కించాల్సినంత అవసరం ఏముంది, రెచ్చగొట్టాల్సినంత అవసరం ఏముంది, గేమ్ పాస్ అయిపోయినప్పుడు మీరు ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏంటి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, రానప్పుడు
అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయాల్సినంత అవసరం ఏముంది? కనీసం కామన్ సెన్స్ కూడా లేదా? ఎవరైనా గేమ్ ఆడితే చూడాలి, మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు ఇప్పుడు ఇంతమంది డిస్కస్ చేస్తున్నారు, పాయింట్ ఏంటి, మీకు ఏం కావాలి అన్నట్టుగా గట్టిగా క్వశ్చన్ రైజ్ చేసేసరికి ముగ్గురు సైలెంట్ అయిపోయి తట్టా బొట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ గేము ఎవరిదైతే గెలిచింది అంటే బిగ్ బాస్ అయితే గేమ్ బజ్జర్ క్లోజ్ చేసి మళ్ళీ వీళ్ళకి పెద్ద బొట్టలు అయితే ఇచ్చారు. ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని కౌంట్ చేసుకోండి అంటే 66 ఎగ్స్ శక్తి టీంకి ఉన్నాయి, కాంతారా టీంకి నుంచి 32 ఉన్నాయి. సో శక్తి టీం విన్ కాబట్టి కాంతారా టీంలో ఒక పర్సన్ని లేపే వచ్చే అవకాశం ఉంది కాబట్టి బిగ్ బాస్ అయితే ఈ పాయింట్ చెప్పగానే నబీల్ని తీశారు. యాజ్ ఎ గేమ్ పరంగా నబీల్ వాళ్ళకి స్ట్రాంగ్ పర్సన్ అవుతున్నాడు. ఇంకోటి ఏంటి అంటే ఇంకా ఎగ్ టాస్క్ రన్ అవుతుంది, రేపు కూడా రన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో నబీలు వీళ్ళకి కొద్దిగా టఫ్ అవుతాడనే ఉద్దేశంతో వాళ్ళని అయితే తీసేశారు. ఇంకా వీళ్ళు ఈ ఎగ్స్ ఎక్కడ దాచుకుంటారు, ఈ ఎగ్స్ పరిస్థితి ఏంటి, రిమైనింగ్ గేమ్ అనేది రేపు ఉంటుంది. మీరు వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేనమాట. థ్యాంక్ యూ సో మచ్.